హాయ్ అండి. నా రావణ్ పార్ట్ 53. సిద్ధు ఇంకా గట్టిగా పట్టుకుంటూ దీనికి ఎలా అయిపోతే ఎలా అమ్మాడు, ఇంకా స్టార్ట్ చేయాలి అంటాడు. ఆమె చీర పైటను తీసి కుర్చీలను లాగేసి అమ్ము ఎద మీద చేతులను అడ్డు పెట్టుకుని ఏంటి ఇప్పుడు స్టార్ట్ చేస్తావా అంటుంది భయంగా. సిద్ధు ఫస్ట్ నైట్ ఎలాగో అయిపోయింది, ఇప్పుడు ముచ్చటగా ఫస్ట్ డే చేసుకుందాం అంటాడు అమ్ము వైపు చూసి కన్ను కొట్టి. అమ్ము సిద్ధు కళ్ళలోకి సూటిగా చూస్తూ నిజంగానే అత్తమ్మ కోసం ఈ క్షణం నుంచి గట్టిగా ప్రయత్నిద్దామా అంటుంది. దానికి సమాధానంగా సిద్ధు అమ్ము పెదాల మీద ముద్దు పెట్టి నిజమేనని ఆన్సర్ ఇచ్చి అమ్మని త్వరగా మన దగ్గరకు తెచ్చుకోవాలని ఉంది. ఈ టెన్షన్స్ బాధలు ఎప్పుడూ ఉండేవే, ఇవన్నీ తీరే వరకు అమ్మని రాకుండా వాయిదా వేయాలి అని నాకు లేదు. వచ్చిన తర్వాత ఈ బాధలు టెన్షన్స్ అన్నీ పోతాయేమో, అందుకే తొందరగా అమ్మను మన దగ్గరకు వచ్చేలా చేద్దాం అమ్మాడు అంటాడు సిద్ధు. అమ్ము సిద్ధు చెంపలపై ఆమె చేతులను వేసి నవ్వుతూ అతని పెదాల మీద ముద్దు పెట్టి అవును, అమ్మ మన దగ్గరకు వచ్చేసరికి మన చుట్టూ ఉన్న ప్రమాదాలు, కష్టాలు, బాధలు అన్నీ తీరిపోతాయి అని టైం వైపు చూస్తుంది. అప్పటికే 7 అయ్యింది. ఇప్పుడు మొదలు పెడితే ఎప్పుడు వదులుతావు నన్ను అంటుంది. సిద్ధు బుగ్గలు కొరుక్కుంటూ నీకు తెలుసు కదా బేబీ, ఎప్పుడు వదులుతానో అంటాడు. ఆమె కళ్ళలోకి చూస్తూ ఇంకో చేత్తో ఆమె నడుం మీద వేలితో ముగ్గులు వేస్తూ ఆమె సిగ్గుతో మెలికలు తిరుగుతూ తెలుసు కాబట్టి అడుగుతున్నాను అంటుంది చిన్నగా. తెలిసినా ఎందుకు అడుగుతున్నావు అమ్మాడు అంటాడు అంతే రొమాంటిక్ గా చూస్తూ. అంటే 4 ఇయర్స్ గడిచిపోయాయి కదా, ఎనర్జీ లెవెల్స్ లో ఏమైనా మార్పు వచ్చిందేమోనని అంటుంది గుసగుసగా అమ్ము. సిద్ధు అంత లేదులే అమ్మాడు, ఏజ్ పెరిగే కొద్దీ ఇంకా నీ చెవిలో అవి ఎక్కువ అవుతాయి అని, కౌంట్ ఏమీ తక్కువ కాదు అంటాడు. సిద్ధు చెప్పిన దానికి ఆమె శ్వాసల వేగం పెరిగి రక్తం వేగంగా ప్రవహించి ఒంట్లో సెగలు రావటం మొదలవుతాయి. సిద్ధు కూల్ అమ్మాడు, ఈసారి అంతా హార్డ్ గా బిహేవ్ చెయ్యను, కొంచెం స్మూత్ గా డీల్ చేస్తానులే అంటాడు కింద పెదవిని కొరుక్కుంటూ సిద్ధు. దానికి అమ్ము సిగ్గుపడుతూ మొహం పక్కకు తిప్పుకుని నీ స్మూత్నెస్ ఏంటో నాకు తెలుసులే అంటుంది. సిద్ధు ఆమె మెడకి భుజానికి మధ్య గ్యాప్ లో శుతిమెత్తంగా కొరికి గాఢంగా ముద్దు పెట్టి అక్కడి నుంచి అతని పెదాలు ఆమె పెదాల దగ్గరికి తెచ్చి ప్రామిస్ బేబీ, ఈసారి అంతలా ప్రవర్తించను, అప్పుడంటే నాకు కూడా ఫస్ట్ టైం కాబట్టి తడబడ్డాను, కానీ ఈసారి అలా చెయ్యను అని ఎంతో ప్రేమగా చెప్పి ఆమె పెదాలు అందుకున్న టైంకి సన్నీ బన్నీ డాడీ మమ్మ అని పిలుస్తూ డోర్ కొడుతూ ఉంటారు. అంతే, ఇద్దరు వేరే లోకంలో నుంచి వచ్చి ఈ లోకంలోకి వచ్చి ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. సిద్ధు మొహం చూసి అమ్ము లోపలే తెగ నవ్వుకుంటూ ఉండేసరికి కిందకి జరిగి ఆమె నడుం మీద అతను గుర్తు వేస్తాడు. విలన్ అని కసిరి మొహం ముద్దుగా పెట్టుకుని కొరుకున చోట రుద్దుకుంటూ పైకి లేచి చిందర వందరగా ఉన్న తన చీరను సర్దుకుని డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి టైం కన్నా టైంలో నీ వేషాలు ఏంటి కన్నా, రాత్రి నీ కోసం నీకు నచ్చే విధంగా రెడీ అయితే ఆ మూమెంట్ ని యూజ్ చేసుకోకుండా భయపెట్టి ఏడిపించావు. ఇప్పుడు నువ్వు కావాలి అనుకున్నప్పుడు నన్ను ఏడిపించే వాళ్ళు వచ్చారు, వెళ్ళు వెళ్ళు అంటుంది ముసిముసిగా నవ్వుకుంటూ అమ్ము. సిద్ధు కొంచెం సీరియస్ గా ఒక్క అడుగు ముందుకు వేసేసరికి అమ్ము భయంతో డ్రెస్సింగ్ రూమ్ లోకి పరిగెడుతుంది. తనని చూసి సిద్ధు చిన్నగా నవ్వుకుంటూ టీషర్ట్ వేసుకుని డోర్ ఓపెన్ చేస్తాడు ఫాస్ట్ గా వెళ్ళి. సిద్ధుని చూడగానే సన్నీ బన్నీ ఇద్దరు ఒకేసారి సిద్ధు మీదకు చంచేస్తారు. సిద్ధు వాళ్ళిద్దరిని జాగ్రత్తగా పట్టుకుని గుండెలకు హత్తుకుంటాడు. ఇద్దరిని సన్నీ బన్నీ నవ్వుతూ గుడ్ మార్నింగ్ డాడీ అని చెరో బొగ్గు మీద ముద్దు పెడతారు. వాళ్ళ ప్రేమను చూసి మురిసిపోతూ లవ్ యూ సో మచ్ మై చామ్స్, రాత్రి బాగా నిద్ర పట్టిందా అంటాడు వాళ్ళని తీసుకుని బాల్కనీలోకి వెళ్తూ. సన్నీ డాడీ, మీరు మా అమ్మకి చెప్పకూడదు, ఒక సీక్రెట్ చెప్తాను అని చిన్నగా చెప్తాడు. నైటు మేఘా అక్కతో చాలాసేపు ఆడుకున్నాం తెలుసా అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన అమ్ము ఆ మాట విని నాకు తెలుసు మీ వేషాలు, మీరిద్దరు ఇలాగే చేస్తారు అని. నైటు ఎంత టైం దాకా గేమ్స్ ఆడుకున్నారు అంటుంది కొంచెం సీరియస్ గా. సన్నీ బన్నీ ఇద్దరు
అయ్యో! మా అమ్మ వినేసిందిగా అని నోటి మీద చేతులు పెట్టుకుని డాడీ సేవ్ మీ అని కళ్ళతోని అడుగుతారు ఇద్దరు. వాళ్ళ ప్రతి ఎక్స్ప్రెషన్స్ కి సిద్ధు ఎంతో ముచ్చటగా చూస్తూ నవ్వుతూ అమ్మాడు వదిలేయ్, ఈ వయసులో ఆడుకోకపోతే ఇంకెప్పుడు ఆడుకుంటారే అంటాడు. కన్నా వాళ్ళ సంగతి నీకు తెలీదు. వాళ్ళు క్యూట్ ఫేసెస్ చూసి నువ్వు వాళ్ళు చాలా అమాయకులు అనుకుంటున్నావు. కానీ వాళ్ళు మహా ముదుళ్ళు. ముందు వాళ్ళు ఎంత టైం దాకా ఆడుకున్నారో అడుగు అంటుంది అమ్ము. సిద్ధు ఎన్నింటి దాకా ఆడుకోవటం ఏంటి? 8కి రూమ్ లోకి వెళ్లారు. మహా అయితే ఒక గంట ఆడుకుని 9కి పడుకొని ఉంటారు. వాళ్ళని అడుగు అంటుంది చేతులు కట్టుకుని వాళ్ళ వైపు చూస్తూ. సిద్ధు సన్నీ వైపు చూసి 9కి పడుకున్నారు కదా, అదే మాట మా అమ్మకి చెప్పండి అంటాడు. సన్నీ బన్నీ పెదాలు విరుస్తూ తల ఊపుతూ 9కి పడుకోలేదు అన్నట్టు ఎక్స్ప్రెషన్స్ ఇస్తారు. సిద్ధు కనుబొమ్మలు ముడివేసి 9కి పడుకోకపోతే ఎప్పుడు పడుకున్నారు మరి అంటాడు. వాళ్ళు ఒక్కొక్క వేలు పైకి లేపి చూపిస్తూ ఉంటే మీ చేతులుకున్న వేళ్ళు సరిపోవేమో నోటితో చెప్పండి అంటుంది అమ్మో గట్టిగా. బన్నీ చిన్నగా 11 అంటాడు. సిద్ధు నోరు తెరిచి ఏంటి 11 దాకా మేల్కొని ఆడుకున్నారా? అలా అయితే ఎలా బంగారాలు, హెల్త్ పాడవుతుంది కదా అంటాడు వాళ్ళని ముద్దు చేస్తూ సిద్ధు. అమ్ము నువ్వు వాళ్ళని అలా గారం చేయకు కన్నా, వాళ్ళు అసలు మాట వినరు, నాకు తెలుసు మీరు ఇలాగే చేస్తారు అని. నీతో పాటు బామ్మని అక్కని కూడా ఇబ్బంది పెట్టారా అంటుంది. అమ్మాడు అమ్మో వదిలే అమ్మా, పిల్లల మీద అరవకు, రేపటి నుంచి అలా చెయ్యలే, తొందరగానే పడుకుంటారు కదా బంగారాలు అంటాడు సిద్ధు వాళ్ళ వైపు చూసి. అని తలలూపుతారు. తొందరగానే నిద్రపోతాం అని. అమ్ము ఇంకా గుర్రుగా వాళ్ళ వైపు చూస్తూ ఉంటే సిద్ధు అమ్మాడు అనగానే సన్నీ బన్నీ కూడా అమ్మాడు వదిలేయమ్మా అంటారు ముగ్గురు ఒకేసారి. ఇక వాళ్ళు అలా అనగానే అమ్ము గట్టిగా నవ్వుతుంది. సన్నీ బన్నీ హే మమ్మ నవ్వేసింది, మా మీద కోపం లేదు అని సిద్ధు దగ్గర ఉండే అమ్ము దగ్గరికి పిలిచి అమ్ము మొహమంతా ముద్దులు పెడతారు మన చిచ్చరి పిడుగులు. ఇక సన్నీ కూడా డాడ్ మా అమ్మకి మీరు కూడా కిస్ ఇవ్వండి అంటాడు. సిద్ధు అమ్ము బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టగానే ఇద్దరు కిలకిల నవ్వుతూ డాడ్ ఇవాళ మాకు స్విమ్మింగ్ నేర్పిస్తారు అన్నారు కదా, పదండి చేద్దాం అంటారు ఇద్దరు. అమ్మో డాడీ ఆఫీస్కి వెళ్ళాలి నానా, సండే రోజు ఈ ప్రోగ్రాం పెట్టుకుందులే, ఇవాళ వద్దు అంటుంది. సన్నీ బన్నీ మొహం డల్గా పెట్టుకునేసరికి సిద్ధు ఈ రోజంతా నో ఆఫీస్ నో వర్క్, నా ఛాంప్స్ తో ఎంజాయ్ చేయటమే అంటాడు. ఆ మాట వినగానే సన్నీ బన్నీ మొహం వెలిగిపోతుంది ఒక్కసారిగా. సిద్ధు నో మోర్ ఆర్గ్యుమెంట్స్ అని సన్నీ బన్నీని కిందకి దింపి అమ్ముని ఒక్కసారిగా ఎత్తుకుని సన్నీ బన్నీని కమాన్ అనగానే ఒకళ్ళు అమ్ము ఒళ్ళో పడుకుని ఇంకొకరు సిద్ధు వీపు మీద ఎక్కుతారు. వాళ్ళ ముగ్గురిని జాగ్రత్తగా ఎత్తుకుని గార్డెన్ లోకి వెళ్తాడు సిద్ధు. ఇంకా సూరజ్ ఎన్నో ఆలోచనలతో ఎన్నో ప్రశ్నలతో సుమంత్ గారి దగ్గరికి వెళ్తాడు. ట్రస్ట్ లో అడుగు పెట్టగానే సూరజ్ కి ప్రతి ఒక్కరూ అభిమానంగా పలకరించేవాళ్లే. ఆర్గనైజర్ స్థాపించిన వారు సుమంత్ గారి తాతగారు. ఈ ఆర్ఫనైజ్ లో ఎన్నో వేల మంది హాయిగా జీవిస్తున్నారు. మాకు ఎవరూ లేరు, మేము అనాథలమని వచ్చిన ప్రతి ఒక్కరిని వాళ్ళు హక్కును చేర్చుకున్నారు. ఇలాంటి ఎన్నో ఆర్ఫనైజ్లు సింగమనేని వారసత్వం తరతరాల నుండి ఎలాంటి చిన్న లోటు లేకుండా సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటూ వస్తున్నారు. అక్కడ ఉన్న వందల మంది జనాలకు సింగమనేని ఫ్యామిలీ అంటే దేవుళ్లతో సమానం. ఎవరు లేని వాళ్లకు వాళ్ళే అన్ని అయ్యి ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్న వాళ్ళకి వాళ్ళు ప్రత్యక్ష దేవుళ్ళు అయ్యారు. తండ్రి ఇక సూరజ్ తండ్రి దగ్గరికి వస్తాడు. ఆఫీస్ రూమ్ లో ఫైల్స్ చూస్తూ బిజీగా ఉన్న సుమంత్ గారికి ఒక్కసారిగా డోర్ గట్టిగా తెరుచుకునే సౌండ్ వచ్చేసరికి అటువైపు చూస్తారు. అక్కడ సూరజ్ ని చూసి నవ్వుతూ ఏంటి బంగారం, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తాను అన్నావు కదా, వెళ్ళలేదా, ఇటు వచ్చావు అంటారు. చూస్తున్న ఫైల్స్ అన్ని క్లోజ్ చేసి సూరజ్ కి ఎదురు వెళ్ళి ఏంటి బంగారు చెమటతో తడిచిపోయావు అని ఎంతో ప్రేమగా తన హ్యాండ్కి తీసి సూరజ్ కి పట్టిన చెమట తుడుస్తూ ఉంటారు. సూరజ్ తండ్రి ప్రేమకు లోపలే మురిసిపోతూ ఎప్పుడు దాకా ఉన్న కోపం ఒక్కసారిగా చల్లారిపోయింది. సూరజ్ చిన్నగా నేను మీతో మాట్లాడాలి అంటాడు. ఒకే బంగారం మాట్లాడుతూ గాని ముందు వాటర్ తాగు అని సూరజ్ కి బాటిల్ ఇస్తారు. సూరజ్ వాటర్ తాగి 2 నిమిషాలు మౌనంగా ఉండి
డాడీ సిద్ధార్థ్ ఎవరు? అతను మన ఎంపైర్ కి చైర్మన్ అవటం ఏంటి అంటాడు సూరజ్. మరి సుమంత్ గారు అసలు సూరజ్ కి ఏం చెప్తారో ఏంటో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. అలానే న్యూస్ స్టోరీ కూడా ఫస్ట్ ఎపిసోడ్ ఇస్తానండి, అది కూడా ఎలా ఉందో చూడండి. ఇది మధ్యలో పెట్టిన స్టోరీ కదా, మన ఈ స్టోరీ గురించి తెలిసిన వాళ్ళు అయితే బాగా వింటున్నారు. అలానే ఫస్ట్ నుంచి కూడా న్యూస్ స్టోరీ